హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి 10 రకాల మీల్స్ థాలీ భోజనం లాగా పెట్టుకున్నాము. అందులో వెరైటీస్ వచ్చేసి ఫస్ట్ చికెన్ మంచూరియా, ఎగ్, గుత్తి వంకాయ కర్రీ, కాకరకాయ టమాటా కర్రీ, మిల్ మేకర్ కర్రీ, ఆలు బఠానీ కర్రీ, బీరకాయ పప్పు, అరటిపండు, అన్నం, అరిటాకులో మంచిగా సర్వ్ చేసుకున్నాం అనమాట. ఇది కొంచెం నంచుకుంటూ చికెన్ ఉండాలి, ఒక ఎగ్, బాగా ఎగ్ అంటే బాగా ఇష్టము, నాకు గుత్తి వంకాయ ఇష్టం. అట్లా అన్ని రకాల కర్రీస్ పెట్టుకున్నాము. అన్నం కొంచెం తక్కువ అంటే కొంచెం అంటే ఎక్కువనే పెట్టుకున్నాము. కూరలు కూడా ఎక్కువ పెట్టుకున్నాం అనమాట, అన్ని రకాలుగా. సాంబార్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి. మరి స్టార్ట్ చేసేద్దామా బావా? ఈ తిండి పోటీ మీద నేనైతే 500 పెడతా ఉన్నా. 500? ఈ 500 లాగా వద్దు. ఇక తీసుకుంటే ఇప్పుడు 500 పెట్టి మళ్ళీ కొనుక్కున్నాడు, అదొకటి చిన్న చిన్న కొనుక్కున్నాడు వద్దు. ఒకటి పెద్దగా లాస్ట్ టైం నువ్వు గెలిచినప్పుడు మిక్సీ పట్టుకొచ్చినావు కదా, పెద్ద పెద్ద పెడదాం. ఇప్పుడే 2-3 వేలు పెట్టు. అవునా? టోర్నమెంట్ లాగానా ఇప్పుడు కూడా? ఒకటేసారి పెట్టరాదు. అమ్మో, ఒకటేసారి అంతగానో పెట్టాను, నాకు తెలియదు. సరే అయితే టోర్నమెంట్ లాగా ఒక 2,500 రూపాయలు పెట్టు. 2,500 చెరి 2,500 పెడదాం. 5,000 రూపాయలు అయితే మళ్ళీ నువ్వు వెళ్తే నువ్వు ఏదైనా కొందు, నేను వెళ్తే నేను ఏదైనా కొంటా. 11 తిండి పోటీలు అట్నే పెడదాం. మళ్ళీ 11 తిండి పోటీలా? సరే, మరి మరొక టోర్నమెంట్ కు ఇప్పుడే నాంది వలికినాము. 500 అడ్వాన్స్ ఇచ్చినా మిగతా పైసలు 2,000 ఇవ్వాలి. నీకు ఇచ్చుడు ఏంది? అడ పెట్టాలి అంటే ఎట్లా నాకేనే ఉంటాయి కదా, నేనేమన్నా ఎత్తుకోని పోతానా నీలాగా? ఓకే ఓకే ఓకే. ఈ టోర్నమెంట్ లో కూడా 6 తిండి పోటీలు విన్ అయిన వాళ్ళు అయినట్టు. అంటే 6 టక్రకి ఎవరికి వెళ్తే వాళ్ళు గెలిచినట్టు అయిపోతుంది. మళ్ళీ ఏదైనా కొనుక్కోవడానికి ఆలోచించుకోవచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడు టోర్నమెంట్ ఏంటంటే అన్ని అయిపోవాలి. ఆనియన్, ఎగ్, కర్రీ, ప్రతి కర్రీ అయిపోవాలి. ఆనియన్, ఎగ్ కూడా అయిపోవాలి. అన్ని అయిపోవాలి. కూరలు కూడా మొత్తం అయిపోవాలి. ఇక చిట్టనే ఉంటుంది, ఘోరంగా డిఫరెంట్ ఉంటుంది. ఈసారి నెక్స్ట్ నువ్వు పెట్టినప్పుడు నువ్వేమైపోవాలంటే నేను అది అయిపోవాలంటే. ఓకే. అంటే టోర్నమెంట్ లో ఒకరికి ఫస్ట్ ఇష్టమైంది, తర్వాత సెకండ్ ఎవరు పెడతారు వాళ్ళు సెకండ్ ఇష్టమైంది అవి వాళ్ళు చెప్పొచ్చు. అయిపోవద్దా అట్లా కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఓకే. ఇప్పుడు అరటిపండు కర్రీలు ఇష్టమైన నంచుకొని తినొచ్చు. లాస్ట్కి అరటిపండు తిని చెప్తే అయిపోతుంది అని అనుకున్నా. ఇప్పుడు నేను అయిపోలే. ఓకే, 1 2 3 స్టార్ట్. గుత్తి వంకాయ సూపర్ ఉంది. ఎగ్ సూపర్ ఉంది. ఎగ్ ఎప్పుడైనా ఒకటే టేస్ట్. సాంబార్ ఇద్దరు పోతున్నారు. ఇది అయిపోకుండా మంచిదే. ఇది కూడా అయిపోవాలంటే మరి వేరే వేరే పోసుకొని ఉండే. మనం అనుకోలేదు కదా టోర్నమెంట్ అని స్టార్ట్ చేయలేదు అసలు. అమ్మో, అన్నం అయిపోడు కాదు, కూర అయిపోవాలని చూడాలి కదా బాబు ఇప్పుడు ఇక్కడ. కాకరకాయ కూడా అయిపోవాలా? అన్నీ మరి కారం ఉప్పు కొంచెం తక్కువ వేసి చేయదు కదా కర్రీలు. చికెన్ మంచూరియా నంచుకుంటా అంటే సూపర్ అనిపిస్తుంది ఏ కర్రీ అయినా.
ఇన్ని కర్రీలు వడవాలనుకోండి ఫస్ట్ టైం. ఎప్పుడు ఇట్లా తాళీ భోజనం లాగా పెట్టిన కర్రీస్ ఎప్పుడు అయిపోవాలని అనుకోలేవచ్చు కదా. ఒకసారి 27 రకాల తాళీ భోజనం అప్పుడు అనుకున్నాం. కర్రీలు కూడా అయిపోవాలన్నా. బటన్ కర్రీ మంచిగా లేదు. మంచిగా అయ్యో ఇది ఒక్కటి తినకుండా మాది సాంబార్ వేసుకోమని తినుకుంటూ పోయినా ఓకేనా. ఓకే ఈ వంకాయ కుర్మాల ఇది ఇగో ఇది కుడుక గీరేయాలి కానీ కుడికేస్తారు ఎవరన్నా. ఇగో అదే ఇన్ని వంటలు తయారు చేసేసరికి ఇన్ని రకాలు తయారు చేసుకునేసరికి ఒక దాంట్లో మిస్టేక్ అయింది బా. ఒక దాంట్లో రెండిట్లో మిస్టేక్ అయిందా. టోర్నమెంట్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం. అయిపోయినాయి. ఇప్పుడు 500 నువ్వే తీసుకో బావా. 500 తీసుకో. ఎల్లుండి నుంచి మళ్ళీ టోర్నమెంట్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అవసరం లేదు అంతే ఇక ఫిక్స్. కాకరకాయ నన్ను ఓడించింది. కడుపు ఫుల్గా నిండింది. ఎప్పుడైనా ఖాళీగా ఉండే అని అన్నాం కదా. ఎందుకంటే ఇది ఒక 800 గ్రామ్స్ దాకా రైస్ పెట్టుకున్నాం. ఈ కర్రీలు మంచూరియా అన్నీ కలిపి అదొక 300 గ్రామ్స్ దాకా ఉంటుంది. అందుకనే 300-400 గ్రామ్స్ ఉండొచ్చు, ఇంకెక్కువనే ఉండొచ్చు. అందుకని నాకు కడుపు ఫుల్గా నిండింది. నీకు? నాకు ఫుల్ అయింది కాకరకాయతో. అసలు నిజంగా నువ్వు చేసింది మంచి పని చేసినావు. ఫస్ట్ కాకరకాయ తిని అదే మొత్తానికి అయితే అయిపోయింది. ఈ కర్రీ తిని అవసరం లేదు అనుకున్నాం, ఎందుకంటే మంచి అనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇది మొత్తానికి అయితే తినేసిన. ఇలా అన్నిట్లో ఏ కర్రీ బాగా నచ్చింది బావ? అంతకుముందు కర్రీ నాకు వంకాయ కుర్మా నచ్చింది. నాకు కూడా వంకాయ కుర్మా నచ్చింది. మంచూరియా వంకాయ కుర్మా నచ్చింది, మస్తు అనిపించింది. అయితే ఇదివరకు మేము తెల్లారి కూడా ఈ కర్రీలు అంటే నైట్లో ఎక్కువైన కర్రీలు తెల్లారి తినేది. అంటే మా అమ్మోళ్ళు అప్పుడైనా మేమైనా. ఈ మధ్యలో అంటే వర్షాన్ని పెళ్లి చేసుకుని నుండి కొంచెం ఇంకా తెల్లారి తినడు ఇట్లాంటివన్నీ తప్పించడం. కానీ మధ్యాహ్నం తిన్నదే నైట్ మళ్ళీ అదే కర్రీయా అని అడిగే బ్యాచ్. అంటే అట్లా వంట అలవాటు అయింది. వర్షం అట్లా చేస్తుంది కాబట్టి ఇక మాకు అటు కూడా అలవాటు అయిపోయింది అన్నట్టు. లేకుంటే ఒకటే కర్రీ ఉంటే ఒకటే కర్రీ. పొద్దుగాల మా అమ్మలు అయితే పొద్దున కర్రీ చేసేది, సాయంత్రం అదే కర్రీ అంతే. ఇక మా అమ్మైనా అంతే, మా అమ్మమ్మ దగ్గర అయినా అంతే. నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగిన కాబట్టి, అమ్మ తర్వాత అమ్మమ్మ దగ్గర పెరిగిన కాబట్టి ఒకటే కొంచెం ఇక వాళ్ళకి ఎక్కువ పని ఉండకపోయింది. నా బాధ అదే. ఇప్పుడు పొద్దుట టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ నైట్కి మళ్ళీ చపాతీ అనో రొట్టెనో పూటకు పోయి వెళ్ళించాల్సి వస్తుంది. నా బాధ అదే. అసలు అప్పట్లో ఇట్లా లేకుండే. కాకపోతే అప్పట్లో అన్నం కూర రెడీ చేసుకోవడానికి గగనం అంటే అంత అన్ని పనులు, కట్టెలు తెచ్చుకోవాలి, నీళ్ళు మోసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బోళ్ళు తోముకోవాలి. ఇప్పుడు ఇప్పితే నల్ల రావట్టే, మంచినీళ్ళు కూడా తయారై రావట్టే, గ్లాస్ పట్టుకొని రావడనే, మంచినీళ్ళు తెచ్చుడు లేదు, బాయిలో నీళ్ళు చేతికి వచ్చేది లేదు, ఇక కట్టెలు తెచ్చేది లేదు, గ్యాస్ ఇక్కడ ఇంటనే గ్యాస్ ఉండే. అన్ని స్పెషల్ ఇంకా బోళ్ళు అదేదో బోల్ అయితానే ఇది అయితానే అనుకుంటే బోళ్ళు మిషన్ ఏదో బట్టే వర్షకైతే. ఇంకేమున్నది మరి? అట్లా పని తగ్గింది. బట్టల మిషన్, బోల మిషన్ కి అట్లా మిషన్లు పెరిగినాయి. ఇక్కడ వంట కూడా పెరిగింది, వంట ప్రాసెస్ పెరిగింది. ఎక్కువ రుచిగా 4 పూటలు రుచిగా తినడం. పొద్దుట అన్నం అంటే ఇక మా పిల్లలు అసలు అమ్మ అన్నమా పొద్దున్న అది అరగదని అదని ఇదని. మనం చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు అన్నమే తిని పోయినాం కదా. అన్నమే మధ్యాహ్నం అన్నమే రాత్రి అన్నమే. అవును. ఇంకా మా సైడ్ అంటే జొన్న రొట్టెలు చేసింది కాబట్టి పొద్దుట జొన్న రొట్టెలు. మా అమ్మ ఏం చేసింది అంటే మధ్యాహ్నం పెరుగులో అన్నం కలిపి అంటే టిఫిన్ బాక్స్ లా అన్నం కలిపి అన్నం మంచిగా కలిపిస్తుంది, పెరుగుతో కలిపిస్తుంది, కలిపి టిఫిన్ లో పెడుతుంది. పచ్చడి
దానినే పైన అంటే దానినే పైన ఇంత పచ్చడి వేసి దాని మూత పెడుతుంది. ఇక పోయి కథ అద్దినుడు అంతే. ఇక ఇప్పట్లో ఇప్పుడు చద్దన్నం తోడేసుకుంటారు కదా, అమ్మమ్మ అదే పని చేసింది. అప్పుడు అంటే తోడు కాదు అంటే పెరుగునే అట్లా కలిపిచ్చేది. అది గట్టిగా అయ్యేది. గట్టిగా కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా విసుకొని తినాలి అంతే. ఇక కొన్ని నీళ్ళు పోసుకొని విసుకొని కదా పచ్చడి పెట్టుకొని తినాలి, మస్తు అనిపించేది. అట్లా అట్లా మధ్యాహ్నం నా టిఫిన్ బాక్స్ అన్నట్టు. నేనైతే అప్పుడప్పుడు టిఫిన్ బాక్స్ లో అన్నం పట్టుకొస్తే మా పిన్ని వాళ్ళు తిట్టేటోళ్ళు. ఇక బస్సు ఎక్కడన్నా ఆగుతుందా లేకపోతే ఎక్కడన్నా దారిలోనే అన్నం వారేసి ఇంటికి వచ్చేది. ఎప్పుడన్నా తెలిస్తే మా పిన్ని అంటే నాకు 3 పిన్నిలు అన్నట్టు, మధ్యలో పిన్ని బాగా స్ట్రిక్ట్, ఇక తిట్టేది ఘోరంగా. వేరే మా ఊళ్ళో మా బస్సులో ప్రయాణం చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి పెట్టేది తినకపోతే నాకు ఎప్పుడు అని. అట్లా దెబ్బలు పడేటి అప్పుడప్పుడు. నాకేమో నేను అట్లా తినకపోతే చెప్పేటట్టు ఏం చేయకపోయేది, ఎందుకంటే నేను తినపోయేది. కాకపోతే అన్నాన్ని వారేసేది మంచిగా తెలియకుండా, ఇట్లా వారేసుడు గోడ ఉత్తర వారేసేది. మా అమ్మ అంటే ఈ బడికి పోయినప్పుడు కాకుండా ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పనికి అంటే చేను పనికి పోయేది, నేను ఇంటికాడ ఉండేది. నాకు ఉట్టి పైన అన్నం పెట్టేది అన్నట్టు. ఇట్లా ఉట్టి పైన అన్నం పెట్టేది. అన్నం అయిపోవాలన్నట్టు. అన్నం అయిపోవాలి, లేకుంటే వచ్చినాక తిడుతుంది కొడుతుంది కూడా మా అమ్మ. అంత భయం ఉండే అన్నట్టు మా అమ్మ అంటే. అట్లా భయం ఉంటే నేను అమ్మమ్మ ఇంటికాడ ఎక్కువ పెరిగిన, అందుకని నేను అమ్మమ్మ గురించి చెప్తున్నాను. నేను కూడా అమ్మమ్మ ఇంటికాడ పెరిగింది. అంటే వర్షేమో అమ్మ లేక, మాకేమో అమ్మోళ్ళు కొంచెం ఇక్కడ అంటే పనులు చేసుకుంటున్నారు అని చెప్పి నన్ను అక్కడ మా అమ్మనే అక్కడ ఎవరు లేరు అని చెప్పి చేతికి ఇచ్చిన అట్లా నన్ను తీసుకుపోయింది. అయితే నేను అన్నం ఏం చేసేదంటే మళ్ళీ ఇది మర్చిపోతాను, అన్నం ఇలా తింటారని అంటే మంచిగా కలిపి అన్నాన్ని మొత్తం ఇట్లా వారేసేది. ఇట్లా మంచిగా తుక్కు చేయాలి, పెద్దలు వారేసి నాకు తెలుస్తుంది. దానిలో ఒకసారి ఏమైందంటే మాకు ఎనుకోళ్ళకి మాకు లొల్లైంది. అది వరకు లొల్లైతే నేను అన్నం పారేసినాక అక్కడ అప్పుడు ఎవరు ఉండేటోళ్ళు కాదు వెనకాల, అంటే వెనకాల ఇంటి సైడ్ ఎవరు ఉండేటోళ్ళు కాదు. ఆ రోజు వల్ల వచ్చింది, అది నేను చూసుకోలే. అన్నం పారేసినా కొంచెం చిన్న పెద్దలు పడ్డాయి అన్నట్టు అటు సైడ్. ఎవడో మంత్రాలు చేస్తాళ్ళు ఇడిదిక్కు ఏమేమో వారెత్తాలు అని తిట్టుడిగా. అన్నం వారేసి బియ్యం బొత్తాలు పసుపు కలిపేసి అవి అన్నం మంచిగా కలిపితే పసుపు అనిపించే పసుపు కలిపి బియ్యం పోసిళ్ళు అని చెప్పి తిట్టుడు అన్నట్టుగా. ఇక నాకు ఏం తిన్నట్టు సపరేకున్నా ఎవరే అని వాళ్ళు పెద్ద రొల్లి పెట్టుకున్నారు ఘోరంగా. అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చినాక బియ్యం పోసాం, ఎవరు మేమేందుకు పోసాం అంటే ఇడిదికి చూసి ఆమె తిడుతుంది. ఇక ఎవరు పోతారు ఇడిదిక్కు అని చెప్పి ఆమె తిడుతుంది అన్నట్టు. నిజంగానే అంటే అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు కొంచెం మంత్రాలు ఎక్కువ నమ్ముతారు. అప్పుడు ఆ కాలంలో నేను ఇంకా ఇట్లా ఉట్టిగానే గోడెక్కి అంత దూరం దునకాలి అని చెప్పి ఇట్లా గోడెక్కి దునుకుడు. అట్లా ఒకసారి కాలు బెనికింది అన్నట్టు, బెనికి ఉబ్బింది. అట్లా ఇబ్బంది అయింది. ఎందుకు ఉట్టిగానే సరదా కోసం అట్లా. ఇంకొకసారి ఇంకోటి ఏం తెలుసా, ఇంకా ఇట్లనే ఒకటి జరిగింది. ఏంటంటే నేను ఇంటి పైన ఉట్టిగానే రాళ్ళేసుడు, అంటే సరదాగా రాళ్ళే ఒక రాయి తీసి ఎక్కడికి పోతుందని ప్లేసులు అన్నట్టు. ఏమో ఉట్టిగానే జోకులనే వేసినాక పెద్ద గొడవ లొల్లి జరిగింది, కొట్లాడుకునే దాకా పోయింది అది. మన రాజులు పక్కన రాజులు ఉంటారా, దాని తర్వాత ఒక 4 సంవత్సరాలు వాళ్ళకి మనం మాట్లాడలేవు. 4-5 సంవత్సరాలు ఇప్పటికి కూడా సరిగా మాట్లాడుకోరు, కొంచెమే అంతంత మాత్రమే మాట్లాడుకుంటారు. అంత పెద్దగా నేను చేయబట్టే జరిగింది అది. రాళ్ళు ఎందుకే బుద్ధి అయింది బావ నీకు? ఏమో ఉట్టిగానే అసలు సరదాగా రాయలు ఇట్లా పోతా అంటే ఇట్లా బాగా దూరం పోతుంది అన్నట్టు. బాగా రాళ్ళు తెచ్చుకున్నాయి, ఎంత దూరం ఎత్తానో అని. ఇక ఎక్కడ స్థలం లేదు, ఆ ఇంటి పైన ఎత్తా టప్ప సౌండ్ వస్తుంది, అరే మంచి సౌండ్ వస్తుందని వేసుడు. ఇక వాళ్ళది చిన్నప్పటి చిరిపి రేకులు ఇల్లు వాళ్ళది. నేను ఒకసారి జామకాయలు దొంగతనంకి పోతే ఆ ఇంటి అబ్బాయి రాయి తీసుకొని కొడితే నాకు ఇక్కడ దెబ్బ తాకింది. మా నానమ్మ వాళ్ళు అంటే అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒక 3 నెలలు ఇంకో చోటు ఉండాల్సి వచ్చింది అనమాట. అంటే ఆ సంవత్సరం కంప్లీట్ కాదు కదా, ఆ 3 నెలల చదువు కోసం జనవరిలో మా అమ్మ అట్లా జరిగితే ఇంకో 3 నెలలు నన్ను వేరే నానమ్మ వాళ్ళ దగ్గర పెట్టారు. ఆ నానమ్మ తాతయ్య అందరూ పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు పెట్టుకున్నారు. ఇట్లా రక్తం వచ్చేటట్టు కొడతారా, మీ జామకాయలకు కావాలంటే పైసలు కట్టేయకపోదు, మీరు పిల్లని ఇట్లా చేస్తారా పాపం, ఇట్లా అట్లా అని ఒకటే లొల్లి, పెద్ద లొల్లి జరిగింది. అట్లా మా చిన్నప్పటి తినడానికి మంచిగానే ఇక దొంగ అప్పటి నుంచి దొంగ ఉన్నట్టు. అప్పుడు జామకాయలు కూడా పైసలు
ఇదండి మా ఆయన ఏదో ఏదో తీసి మళ్ళీ ఇంటి ఇంట్లో జరిగే దగ్గరికి తీసుకొచ్చిండు మెల్లగా. అవి కూరగాయలకు కోడిగుడ్డు వాళ్ళ కూడా అట్లా అవుతుంది ప్రాబ్లం అవుతుంది వద్దులే ఓకే కానీ బాబు లెక్క రాసి పెడతా బాబు నువ్వు ఇట్లా వేయద్దు ఇట్లా నన్ను రాసి పెట్టు చేయొద్దు. రాసి పెట్టు ఏమని ఏ రోజు ఎంత తీసుకుంటాను ఏంది ఇప్పుడు 25,000 అన్నానా ఈ 25,000 ఎప్పుడు వసూలు చేయాలా అని చెప్పి వస్తా ఉంటావు ఇప్పుడు నువ్వు అంటే ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాయి 3,000 దాకా ఉన్నాయి కాబట్టి ఎట్లా పెడతాం అనుకో ఇంకా మళ్ళీ మిగతా నీ దగ్గర ఎక్కడన్నా ఎట్లా వసూలు చేయాలా అని చెప్పి ట్రై చేస్తా అంటే ఎప్పటికి బావ ఇప్పుడు నువ్వు చెప్పు ఇట్లా ఏదన్నా అంటే నేను అన్ని ఇట్లా రాయన్నా మెన్షన్ చేయన్నా చిట్టి లెక్కల్లాగా అన్ని చెప్పా. సపోజ్ చెప్తున్నా ఇవాళ 100 రూపాయలు తీసుకున్నావు కదా తీసుకున్నా 40-50 రూపాయల కూరగాయలు తీసుకుంటావు 90 రూపాయల కూరగాయలు బీరకాయలు బీరకాయ పప్పు చేసిన అరకిలో 95 రూపాయలు అరకిలో 75 రూపాయలు 20 రూపాయల పుదీనా తీసుకున్నా. చూపెట్టండి అది కూడా చూపెట్టా లేకపోతే ఏ రోజు ఆ రోజు ఫోటో తీసి ఓకే అంటే ఈ రోజు ఒక్కరోజు అడిగిన వాటి లెక్క దొరికింది రోజు అడుగుతుంది ఇట్లా అప్పుడు తెలుస్తుంది కానీ ఈరోజు చక్కర కరెక్ట్ ఉన్నట్టున్నది నేను అంతమంది రోజే మొన్న అడిగినా కదా అందుకని ఈరోజు ఒక్కరోజు కరెక్ట్ ఉన్నట్టున్నది ఇక మళ్ళీ రేపు ఎల్లుండి చూసుకుంటుంది అన్నట్టు. ఇదండి మొత్తాన్ని వీడియో ఇట్లా సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ తిండి పోటీ నేను గెలవడం జరిగింది మొత్తం 2500 పెట్టి 11 తిండి పోటీలు తింటాం. దీనిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఒక మంచి గిఫ్ట్ మంచిది నేను గెలిస్తేనైతే మంచిది అంటే నేను నా తరఫున కొంటా అది నువ్వు వెళ్తే నీ తరఫున కొంటావు నీ తరఫున నువ్వే ఆలోచించుకో ఏం కొనాలి అనేది. నేను గెలిస్తే అది అంతే ఇక నేను ఆలోచించుకుంటా ఓకేనా. ఇదండి సరదా తిండి పోటీ చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.